సో హలో గైస్ అందరికి. సో మీరు లాస్ట్ వీడియోలో అయితే సూర్యులపేటలో ఏమేమి ఫేమస్ అనేవి చూశారు. సో ఇవాళ మీకు ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ అనేవి చూపిస్తాను. సో లొకేషన్ అయితే సూర్యులపేట నుంచి ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కి 35 కిలోమీటర్స్ అనేవి ఉంది. సో నియర్లీ 1.5 అవర్ జర్నీ అయితే పట్టింది మాకైతే, ఎందుకంటే కొద్ది ట్రాఫిక్ అయితే ఉండింది. సో మేమైతే ఇంటి నుంచి షార్ట్స్ వేసుకొని పిల్లకాయలతో అయితే వెళ్ళిపోతున్నాము. సో వీళ్ళ కోసమే మనం వెళ్తున్నాం అనమాట, పిల్లకాయల కోసం. మా అన్న అయితే లొకేషన్ మట్టుకు భయంకరంగా ఉంటుంది, నువ్వు వీడియోలు అన్ని తీసేసుకో అని చెప్తున్నాడు. ఒకసారి తన మాటల్లోనే వినండి. లొకేషన్ భయంకరంగా ఉంటాయి. సో వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఈత రాదు, ఆ వాటర్ ఫాల్స్లో నేను ఏం చేస్తానో ఏమో నాకే తెలియట్లేదు. సో ఇవాళ క్లైమేట్ మట్టుకు సూపర్గా ఉంది. అసలు ఆ క్లౌడ్స్ చూడండి ఎలా ఉందో, అసలు యాడ్ చేసినట్టు ఉంది వీడియోలో క్లౌడ్స్ మట్టుకు. అసలు మా అన్న చెప్పినట్టు నిజంగా మీకు ముందల వస్తాయి చూడండి. అసలు అబ్బాబ్బా, అసలు లొకేషన్ మట్టుకు నిజంగానే భయంకరంగా ఉందండి. మీకు వ్యూ ఎలా ఉంది. సో ఇది ట్రైలర్ మాత్రమే, ముందు మీకు సినిమా ఉంటుంది. ఒకసారి చూడండి, లాస్ట్ వరకు చూడండి వీడియో. మీరు ఫుల్ వరకు చూడకపోతే మీరే మిస్ అయిపోతారు. లొకేషన్ అనేది సూపర్గా వచ్చింది, నేను ఎప్పుడు చెప్పలేదు ఈ మాట. ఈ వీడియో అయితే కన్ఫామ్గా లాస్ట్ వరకు చూడండి. సో మా అన్న అయితే ఫుల్ స్వింగ్ మీద నడిపిస్తున్నాడు బండి అయితే, ఒకసారి చూడండి. సో పిల్లలు మట్టుకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది పాటలు పాడుతున్నారు, ఎగురుతున్నారు, చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఈడు చూడండి మా పెద్ద కొడుకు. సో ఈడికి పాట పాడమంటే ఇంటికాడ పాడతాడు. నియర్లీ 1 అయింది. సో ఫుడ్ కోసం అయితే ఒక చోట ఆపుకున్నాం అనమాట. बिरयानी कौन सा है तो आप 3 बिरयानी ले रहे बिल्कुल चड्डी में है। हमें जींस पैंट में है। ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక కోటలాగా ఉంది చూడండి, అది కల్కి భగవాన్ కోట అనమాట. సో అక్కడికి వెళ్ళాం మేము, మమ్మల్ని గెంటేశారు. సో ఆ వీడియో కూడా వస్తుంది మీకు, సపరేట్గా వీడియో పెడతాను, ఒకసారి చెక్ చేయండి తర్వాత. సో మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. అదిగోండి అక్కడ కొండలు కనిపిస్తున్నాయా, సో అక్కడికైతే మనం చూడండి స్టీరింగ్ ఎట్లా తిప్పేస్తున్నాడు. సో ఒక చోట అయితే ఆల్మోస్ట్ తగిలింది బండి. సో చూడండి మీరు. బ్లాక్ డ్రెస్ అమ్మాయి చూడండి, ముగ్గురు వెళ్తున్నారు కదా, దాని బండికి తగలబోయింది. చూడండి ఒకసారి. खाली हैंडल कट रहा था इन अब्बा रेस पूरा कर देख हैंडल करता है
సో ఇక్కడ జస్ట్ మిస్ అయిపోయింది, లేకపోతే అవుట్ అయిపోయే వాళ్ళు ముగ్గురు. సో మనమైతే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ ఫాల్స్ కి ఒక 1-2 కిలోమీటర్స్ ముందలే చెక్ పోస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మొత్తం ఫీజు ఉంటుంది. సో మాకు తెలిసిన రిలేటివ్స్ పోలీస్ అంకుల్ అయితే అక్కడ ఉన్నారనమాట. సో అందుకని చెప్పి మమ్మల్ని ఫ్రీగా అయితే పంపించేశారు. సో ఆయన లేకపోతే మనకేందంటే కార్కి అయితే 350 ఛార్జ్ చేస్తారనమాట. అండ్ పర్ హెడ్కి 50 రూపీస్. సో కార్కి 350 అండ్ పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో లోపల మట్టుకు డ్రింకింగ్ అయితే అలౌ లేదు. సో చూసుకొని వెళ్ళండి, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చెక్ చేస్తారు అక్కడ మొత్తం. సో చెక్ పోస్ట్ పక్కన ఒక బోర్డు ఉంటుంది అనమాట, ఉప్పలమడుగు వాటర్ ఫాల్స్ అని. సో అక్కడ పోయి ఫొటోస్ దిగు, వీడియోస్ దిగు అంటున్నాడు, పిల్లలకి కూడా తీరు అంటున్నాడు. పీస్ఫుల్ బీజం ఒకటి వేస్తాను, మీరే చూసి ఎంజాయ్ చేయండి లొకేషన్ అనేది. అబ్బా ఒక్కసారి చూసుకోండి, అసలు మీకు వ్యూ చూసుకోండి ఇక్కడ. అసలు కార్లో ఈ చెట్ల మధ్యలో వెళ్తుంటే అసలు వ్యూ చూడండి, అసలు వ్యూ సూపర్గా ఉంది. మనం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటిది. ఇదిగోండి కొండకాడికి అయితే వచ్చేసాము. ఇది మొత్తం పార్కింగ్ అనమాట. సో కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేయాలి. సో ఇదిగోండి ఇదే పార్కింగ్ అనమాట. సో చాలామంది ట్రిప్పులకి అయితే వచ్చారు బండ్లు వేసుకొని, ఒక అమ్మాయిలను వేసుకొని బండ్లు వేసుకొని అయితే వచ్చేసారు. మేమైతే ఇంకా కార్ అక్కడ పార్క్ చేసేసి ఇంకా ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ ఇటు రావడానికి ఉండదు కదా అని చెప్పి ఫుడ్ గిడ్డు వాటర్ అన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. సో పిల్లలు భలే హుషారుగా ఉన్నారు. సో మనం అక్కడ లోపల ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఒక షాప్ ఉంటుంది అనమాట. సో మనకు అక్కడ దొరుకుతాయి వాటర్ బాటిల్స్, ఇవన్నీ దొరుకుతాయి, బిస్కెట్స్, చివింగ్ గమ్స్ ఇవన్నీ ఉంటాయి. మేమైతే సెంటర్ ఫెస్టిల్ తీసుకొని అయితే లోపలికి అయితే బయలుదేరాం అనమాట. సో ఇక్కడ చూడండి కూర్చోడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. సో అక్కడ కూర్చొని కూడా తినచ్చు అనమాట మనం. సో ఇదిగోండి నీళ్ళ మధ్యలో నుంచి ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో మీద నుంచి వెళ్ళాలి మనం. సో లోపల కూడా 1 to 1.5 కిలోమీటర్స్ అయితే ఉన్నట్టుంది. చాలా దూరం అయితే నడిసాం మేమైతే. సో మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ బోర్డు చూసి నాకు గుర్తొచ్చింది. సో అక్కడ చూడండి విజిటింగ్ అవర్స్ 8 AM to 4 PM అయితే ఉందన్నమాట. సో మనకి 4 అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ నుంచి. 8 నుంచి 4 వరకే మనకి ఎలా ఉందన్నమాట ఇక్కడ. సో ఇదిగోండి ఫైనల్ అయితే వచ్చేసాం మనం. సో మా అన్న ఏమన్నాడంటే వాటర్ ఫాల్స్ దగ్గర పోదామంటే పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు ఇటు పక్క చెరువుల్లోకి పోదాము, ఇటు పక్క కూడా బాగుంటుంది వాటర్ అని చెప్పి ఇంటి పక్క తీసుకెళ్తున్నారు అనమాట. అది మా పిల్లలు అయితే అస్సలు కుదురుగా ఉండరు. సో మనం అటు వెళ్తున్నాం కాబట్టి ఒక్కసారి ఈ వ్యూ చూసుకోండి.
చెప్పి లెఫ్ట్ సైడ్ ఒక చెరువు లాగా ఉంటుంది అనమాట. అక్కడ కూడా మనం కిందకి దిగాలి. సో అది కూడా ఆ ఫీలింగ్ కూడా బాగుంటుంది. అంటే రాళ్ళు ఉంటాయి అనమాట. అక్కడి నుంచి మనం కింద దిగాలన్నమాట ఆ చెరువు కాడికి. సో అది కూడా బాగానే ఉంది. మేము ఇంకా అలా నడుచుకుంటా వచ్చేసాం అనమాట చెరువు కాడికి. సో ఇక్కడ చూడండి, ఈ దిమ్మ కాడ మనం ఇవన్నీ పెట్టుకుంటాం అనమాట. ఫుడ్ గిడ్డు ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాము. సో మీరు మొబైల్స్ వ్యాలెట్స్ ఏమైనా తెచ్చుకుంటే ఈ దిమ్మ కాడ పెట్టుకోండి. బట్ ఎవరో ఒకరిని ఇక్కడ పెట్టి కాపలా పెట్టిపోండి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెరువు చూడండి, చాలా మంది అయితే వచ్చారనమాట ఇలా. సో పిల్లలు భలే హుషారుగా అయితే ఉన్నారు. సో నేను కూడా పోయాను, అలా భయపడతా, నాకు ఎలాగో ఈత రాదు. సో అప్పుడే నాకు అనిపించింది మనకంటే పిల్లలు చాలా బెటర్ అని చెప్పి. సో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు, వాళ్ళు కూడా భలే మునిగారు. సో అయితే మా వాడు లోపలికి వెళ్ళరా అని చెప్పాడు. నేను చూడండి ఎలా వెళ్ళాను. సో తర్వాత కాసేపు ఇలాగే పోతుంటే అలవాటైపోయింది. చూడండి ఒకసారి లుక్ వేసుకోండి లోపల. సో ఇక్కడ మా అన్న అయితే లోపల ఫోటో తీద్దాం అనుకున్నాడు, అక్కడ కుదరలేదు. చూడండి ఒకసారి ఫోటో తీద్దాం అనుకున్నాడు, కుదరలేదు అక్కడ. నా బొచ్చు చూడండి ఎలా ఉందో. అసలు ఈ ఉప్పలమడుగు వాటర్ ఫాల్స్ కల్లా తోపేవడం అంటే మా అన్నే. సో ఇది చూడండి, ఈత కొట్టుకుంటా పోయి వీడియో అయితే తీసుకొని వచ్చాడు. సో పిల్లల తర్వాత భయంకరంగా ఎంజాయ్ చేశాడు ఇక మా అన్న అయితే. సో మనం కూడా పోయి 2 వీడియోలు అయితే తీసేసుకొని వచ్చామన్నమాట. ఒక్కసారి లుక్ ఇచ్చేసుకోండి. సో అలా 2 వీడియోలు ఫోటోలు అయితే దిగేసి అన్నానికి అయితే కూర్చున్నాం అనమాట. సో టైం అయితే అరౌండ్ 3 o'clock అయింది. మ్యాటర్ ఏంటంటే మనం ఇప్పుడు ఇది త్వరగా ఫినిష్ చేసేసి వేరే ఫంక్షన్కి అయితే వెళ్ళాలన్నమాట. సో అందుకని చెప్పి మేము ఇది త్వరగా ఫినిష్ చేసి వెళ్ళిపోతాం అనమాట ఇక్కడి నుంచి. ఇంకా ఫుడ్ గురించి వస్తే బిర్యానీ అయితే పర్లేదు. ఇంకా మనం మునిగి ఆ టైంకి బిర్యానీ తినాలంటే కొద్దిగా కష్టమే. ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాం అనమాట మేము. బిర్యానీతో పాటు ఫ్రైడ్ రైస్ అయితే బాగుంది. సో తినేసి అయిపోయినాక ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇంటికి. మా అన్న వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, మేమిద్దరం అయితే ఇక్కడే ఉన్నాము. అటు పక్క పోయి ఒక 2 ఫోటోలు దిగుదామని చెప్పి, వ్యూ ఎలా ఉండిద్దని. సో అక్కడే బాగుంది నిజంగా చెప్పాలంటే. సో అక్కడ 2 ఫోటోలు కూడా దిగాము, చూడండి ఒకసారి. సో మీకు ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నా, ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇవాళకి వీడియో ఇంతే. వీడియో ఎలా ఉందో మీరే చెప్పాలి కామెంట్స్లో. సో మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తారో నేను అంత బాగా వీడియో అయితే మీకు ఇస్తాను. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే. సో ఇంకా చాలా వీడియోలు అయితే ఉన్నాయి. సో మీరు ఏం చేయొద్దు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పడేసేయండి. సో వీడియోలు అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ఉంటా మరి, బాయ్.